అందరికీ నమస్కారం. మన ఛానల్ అయితే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ జగన్ గారు కానీ దేవుడి బొమ్మలు పట్టుకుంటున్నప్పుడు షూస్ వేసుకుంటున్నారు, చెప్పులు వేసుకుంటున్నారు అనే టాపిక్ అయితే ఆంధ్రప్రదేశ్లో బాగా నడుస్తుంది. సో నేను చూసినంత వరకు అయితే చంద్రబాబు నాయుడు గారు అండ్ అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పులు వేసుకోవడం చూసా, కానీ జగన్ గారు వేసుకొని చెప్పులు వేసుకొని దేవుడి పటాన్ని పట్టుకొని అయితే నేను ఎప్పుడు చూడలేదు. అండ్ ఎందుకంటే మీకు ఫొటోస్ కూడా దాంట్లో వేసి చూపిస్తాను. ఇప్పుడు ఈ వీడియోలో చూస్తుండండి, మీకు క్లారిటీగా కనిపించింది. అంటే నేను ఒక పార్టీ తరపున మాట్లాడుతున్నానని మాత్రం అనుకోకండి. నేను ఏ పార్టీ తరపున నేను మాట్లాడను, నాకు అనవసరం. కాకపోతే ఏంటంటే లేని ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్ళి జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు కొంతమంది. కొన్ని ఛానళ్ళు, కొన్ని మీడియా ఛానళ్ళు, కొన్ని రాజకీయ నాయకులు అయితే మరీ హడావుడి చేస్తున్నారు. కొన్ని ఛానళ్ళు అయితే ఇంక చెప్పవసరం లేదు, అదే దాని మీద డిబేట్లు పెట్టి వాళ్ళ ఓన్గా వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, ఏదేదో చెప్పేస్తున్నారు. అసలు అలా చెప్పి జనాన్ని డైవర్ట్ చేస్తున్నారు అనమాట, అంటే కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు. సో దానికోసమే ఈ వీడియో చేస్తున్నాను, వేరే ఉద్దేశం అయితే ఏం లేదు. అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు పూజ చేసేటప్పుడు కూడా షూ వేసుకొని చేస్తున్నారు. జగన్ గారు ఇక్కడ కొబ్బరికాయ పెట్టేటప్పుడు చూడండి, కాళ్ళకి కానీ చెప్పులు కానీ షూ కానీ ఏం లేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇప్పుడు మెడలు కడగడానికి వెళ్ళారు, అక్కడైతే ఏం వేసుకోలేదు, నేను ఒప్పుకుంటాను. కాకపోతే పట్టాలు పట్టుకునేటప్పుడు వెంకటేశ్వర స్వామి బొమ్మ పట్టుకున్నప్పుడు ఖచ్చితంగా బొమ్మలు పట్టుకున్నప్పుడు పట్టాలు పట్టుకున్నప్పుడు విగ్రహాలు పట్టుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా చెప్పులు వేసుకొనే ఉంటున్నారు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు అయితే షూ వేసుకొని ఉంటున్నారు. చూడండి, ఇదిగోండి. ఎందుకంటే అక్కడ ప్రేయర్ చేసేటప్పుడు, శంకుస్థాపన చేసేటప్పుడు ప్రతిదానికి షూ వేసుకొని చేస్తున్నారు. చూడండి, నాకు తెలిసినంత వరకు జగన్ గారు అయితే ఎక్కడ షూ వేసుకొని కానీ చెప్పులు వేసుకొని కానీ కనిపించలేదు. సో ఇక్కడ ఏంటంటే జనాల్ని కన్ఫ్యూజ్ చేసి వీళ్ళు ఆనంద పడిపోతున్నారు. వీళ్ళు అంటే కూటమి పెద్దల్లో కూడా ఇప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉంది. ఏంటంటే మేము అనవసరంగా ఇవన్నీ పెట్టుకుంటున్నామా, అన్నీ గెలుగుతున్నామా, వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళి తప్పు చేసామా అని వాళ్ళు కూడా ఇప్పుడు డైలమాలో పడిపోయారు. ఇప్పుడు అది వాళ్ళకి కూడా తెలుసు. సో అందరికీ చెప్పేది ఏంటంటే తప్పుడు ప్రచారాలు నమ్మకండి.